హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్హి కిచెన్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా సోమశిలలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు హోమాలు నిర్వహించారు. అందరూ పలకండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః. మీరు ముందు కొద్దిగా తీసుకొని వేసి వచ్చేసేయండి అమ్మా. ఒక వరుసలో రండి. మా ప్రదక్షిణాలు ఏమొద్దమ్మా, ఈ హోమంలో వేయడానికి నవధాన్యాలు, అలాగే పువ్వులు, రవిక, అలానే ఆవు నెయ్యి వేయాలి. సుబ్రహ్మణ్య స్వామి 6 దివ్య క్షేత్రాల గురించి మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి. 6 దివ్య క్షేత్రాలలో 6వది తిరుత్తని. తిరుత్తనిలో తారకాసుర సంహారం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఆగి విశ్రాంతి తీసుకున్నాడని పురాణ కథనం ఉంది.
షష్ఠి రోజు స్వామివారిని గంధంతోనే అలంకరించారు. గంధాన్ని తీసేసిన తర్వాత భక్తులందరికీ ఆ గంధాన్ని పంచుతారు. సుబ్రహ్మణ్య స్వామి గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మ కైలాసం వైపు వెళ్తుండగా సుబ్రహ్మణ్యుడు కనిపించి బ్రహ్మము అంటే ఏమిటి అని అడిగాడట. దానికి బ్రహ్మ అది నేనే అని జవాబిచ్చాడట. దీంతో సుబ్రహ్మణ్యుడు ఆగ్రహించి 4 ముఖాలతో వేదాలను బోధించే మీకే ఈ విషయం తెలియదా అంటూ బ్రహ్మని బంధించాడట. వెంటనే పరమశివుడు వచ్చి మందలించగా కుమారస్వామి ఆయనను విడుదల చేశాడు. తన తొందరపాటు చర్యకు చింతించిన సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో భూలోకానికి రాగా జనం తెలియక రాళ్లతో కొట్టారట. గాయాల పాలవుతున్న కుమారుడిని చూసి పార్వతీదేవి ఆయన చేత షష్ఠీ వ్రతం చేయించగా సర్పరూపం పోయి తేజోమయమైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని పురాణగాథ. షష్ఠి రోజు సంతానం లేనివారు, పెళ్లి కానివారు, సర్పదోషం ఉన్నవారు స్వామివారికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహిస్తే చాలా మంచిది. ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సోమశిలలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కొండ మీద ఉంటుంది. కొండ కింద శివాలయం ఉంటుంది. శివాలయం వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇది కూడా చాలా పురాతనమైన శివాలయం. 2 years బ్యాక్ వచ్చిన వర్షాలకి మొత్తం అంతా పడిపోయి అంతా గోడలన్నీ పడిపోయి చెల్లాచెదురైపోయింది. రీసెంట్గానే దేవాలయాన్ని రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ దేవాలయం సోమశిల డ్యామ్ని ఆనుకొని ఉంటుంది. ఈ దేవాలయం పూర్తి చరిత్ర మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి. ఈ దేవాలయంలోకి ఎక్కువగా కోతులు వస్తూ ఉంటాయి. కోతుల్ని భయపెట్టడానికి ఇక్కడ పులి బొమ్మను పెట్టారు. అది చాలా రోజుల నుంచి ఉండడం వల్ల దాని మీద దుమ్ముంది. సడన్గా చూస్తే రియల్ పులిలాగే ఉంది. ఈ దేవాలయం గోపురం అయితే ఎంత వర్షాలు వచ్చినా, ఎంత వరదలు వచ్చినా చెక్కు చెదరలేదు. కన్స్ట్రక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ దేవాలయంలోని అమ్మవారి విగ్రహం మాత్రం వర్షాలకి కొట్టుకొని పోయింది. మళ్ళీ తీసుకొచ్చి దేవాలయంలోనే శివలింగం దగ్గర ప్రతిష్ఠించారు. ఇప్పుడు అమ్మవారికి మళ్ళీ గుడిని కడుతున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన దగ్గరే అమ్మవారి దేవాలయం ఉండేది. వరదలకి దేవాలయం మొత్తం పడిపోయింది. సేమ్ ప్లేస్లోనే మళ్ళీ అమ్మవారి గుడి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు.
చూశారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, అలానే సోమేశ్వర ఆలయం. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.